గురుగారు, తులారాశి వాళ్ళకి జూన్ నెల ఎలా ఉండబోతుంది? వీళ్ళకి సూర్యుడు, కుజుడు మార్పు అనేది కలిసొస్తుందా? లేకపోతే మొన్నే గురువు మారడం కూడా జరిగింది. వీళ్ళకి ఈ గోచారం ఎలా ఉండబోతుంది? మనం డీటెయిల్స్ గనక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడి వల్ల మిక్స్డ్ రిజల్ట్ అండి. బట్ వాతావరణం వీళ్ళ చుట్టూ ద్వేషపూరితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఈ 45 డేస్. అయితే అప్పటిదాకా బాగా ట్రాన్సాక్షన్స్ ఎవరైతే కనుక చేస్తూ ఉంటారో వాళ్ళకి మధ్యలో బ్రేక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ భూమికి సంబంధించిన విషయాలు బాగా కలిసి వచ్చేస్తుంది. వీళ్ళకి కుజుడు 11th హౌస్లో ఉండటం వల్ల ఓవరాల్గా మంచి చేస్తాడు అని చెప్పుకోవాలి. అలానే బుధుడు వల్ల ఆటంకాలు కలుగుతాయి. తర్వాత శుక్రుని వల్ల పర్వాలా యావరేజ్గా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. అంటే మనం ఒక రకంగా కనుక చూసుకుంటే వీళ్ళ చుట్టూ ద్వేషించేవాళ్ళు ఆటంకాలు ఉంటాయే తప్ప ఓవరాల్గా ఫైనల్గా సక్సెస్ చేసుకుంటారు. అంటే ఇబ్బందులతో కూడి విభేదాలతో సక్సెస్ సాధిస్తారని మనం చెప్పుకోవాలి. అయితే మొన్నటిదాకా ఇది కూడా లేదు వీళ్ళకి పాపం. ఇప్పుడు వీళ్ళకి బాగా ఇంప్రూవ్మెంట్ అంతా ఉంటుంది. మనకి సూర్యుడు కనుక చూసుకుంటే ఓవరాల్గా మంచిని చేస్తూ ఉంటారండి. అయితే మధ్యలో ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఇది ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ. అంటే వీళ్ళ తప్పు లేకపోయినా కానీ వీళ్ళ మీద నిందలు వస్తాయి. రెండోది కలహము నిర్దోషం. అంటే వీళ్ళకి పాపం ఏమీ చేయరు కానీ వీళ్ళకి మీద ఏదో చేశారని గొడవలు. కంట్రోల్గా ఉండాలి, వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ధనక్షయము నిర్దోషచ్చ కలహం. పాపం వీళ్ళకి ఏమీ ఉండదు కానీ ఏదో గొడవ చేస్తుంటారు. ధనక్షయము పుణ్యలాభార్థ నాశచ్చ. ఏదైనా కనుక మంచి మంచి పనులు చేయాలనుకుంటే ఈ టైంలో ఆ మంచి కార్యాల వల్ల సరైన లాభం రాకుండా ఇబ్బంది పడుతుంటారు. ఫాదర్ లాంటి పర్సనల్ వాళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి.